ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళ శరీరం సహకరించదు, మనసు మాత్రం ఉంటుంది. మొత్తం వాళ్ళకి ఎంతో ఆలోచనలు ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ శరీరం సహకరించదు. కాబట్టి వాళ్ళకి ఎల్డర్లీ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వడం మనం నేర్చుకోవాలి. విద్యతో పాటు వివేకం ఉండాలి. వివేకం ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు మీ మైండ్లలో నేను ఫలానా అవుతా అని మనము రోజు అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు అడుగుతారు ఏం చేస్తాను, నేను డాక్టర్ అవుతా అంటారు. కొంతమంది ఏంటారు నేను అకౌంట్స్ ఫీల్డ్లో వెళ్తాను, నేను ఏంటంటే కొంతమంది ఏంటారు కంప్యూటర్ కోర్స్ చేస్తాను. కానీ అవన్నీ ఎట్లా అంటున్నారు మీరు అంటే ఆ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మంచి హోదాలో ఉండడము, ఆర్థికంగా మంచిగా ఉండడం వల్ల మీరు వాళ్ళని ఆ విధంగా అవుదామని ఆలోచించి మీరు కూడా అదే అవుతారని అనుకుంటున్నారు. కానీ అది సరికాదు. ఏ వ్యక్తి అయినా కూడా మనము ఏజ్ దాటుతున్న కొద్దీ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి అన్నీ. ఇప్పుడు నేను ఉన్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను నా విషయమే అంటే నా స్వీయ చరిత్ర. నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తున్నా. సడన్గా మా ఫాదర్ చనిపోయినారు, ఇంటి ఆర్థిక పరిస్థితి లేదు. సడన్గా ఏంటంటే ఎడ్యుకేషన్ లైన్లోకి వచ్చా. ఒక క్లర్క్గా ఉద్యోగం తీసుకున్నా. అంచెలంచెలుగా ఈ విధంగా వచ్చా. అంచెలంచెలుగా రావడానికి ఎంతో కష్టం ఉంటుంది దానికి కూడా, అవునా కదా. మనం అనుకుంటుంది ఒకటి, అయ్యేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వివేకానంద చరిత్ర మీరు చదివి ఉంటారు కదా. అందులో ఈయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే స్వార్థము ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు. అప్పుడే మన ఏమవుతుంది, మనలోని దేవుడు పుడతాడు, అంటే బయటికి వస్తాడు. అప్పుడు మన ఆలోచన క్రమం వేరే విధంగా ఉంటుంది, మనం చేసే పనులు వేరే రకంగా ఉంటాయి. అంటే ఎంత నాలెడ్జబుల్ థాట్ అంటే అది ఆ విధంగా మనం నడుచుకోవాలనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. మరి ఆయన్ని స్మరిస్తూ మనం ఈరోజు ఈ దినాన్ని గడుపుకుంటున్నాం. కాబట్టి ఆయనను మనం అనుకరించాలి కొన్ని విషయాలలో. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు ప్రవర్తించొద్దు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మీరు కూడా వాళ్ళని సహకరించాలి, అవునా. ఇక్కడ అందరూ మీరు ఉన్నారు, కొంతమంది మీ పేరెంట్స్ చిన్న స్థాయి పనిచేసే వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలే కనిపిస్తున్నారు. అంటే తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత సరిగా లేకనో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు చాలామంది. కానీ నవేడేస్ ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ వ్యవహరిస్తున్నాయి, అవునా కదా. నేను ఇక్కడ చూసింది ఏంటంటే వరంగల్, కిరా వరంగల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళని వదిలి గవర్నమెంట్ స్కూల్లోకి అడ్మిషన్స్ గురించి వస్తున్నారు, అవునా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆ విధంగా మేము చేసినాము, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాము. అందులో కొన్ని స్కూల్స్ ఉన్నాయి, కృష్ణా కాలనీ స్కూల్ అని. మీ నరేంద్రగఢ్ స్కూల్లో ఎంతమంది ఉన్నారు, 700 పైచలకు పిల్లలు, అవునా. దాని తర్వాత కరీమాబాద్ స్కూల్, అక్కడ కూడా పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఫెసిలిటీస్ సరిపోవట్లే అక్కడ ఉన్న వాస్తవానికి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మనము ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్రమంలో కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. ఎదుటి వారిని చూసి మనము నాకు ఇదే కావాలి, ఇవే బట్టలు వేసుకుంటాను, లేక నాకు ఈ వస్తువు ఇప్పించండి అని ఎప్పుడు వాళ్ళు ప్రెషరైజ్ చేయదు. ఉన్న దాంట్లో సర్దుకోవాలి. ఒకటి మనము ఏదైనా కూడా లైఫ్లో మీరు చేసుకుంటే కొన్ని మాటలు చెప్తాను నేను. నో కాస్ట్ లో కాస్ట్. నో కాస్ట్ లో కాస్ట్ అంటే ఏంటిది, ఏదైనా ఒక పని చేయాలంటే ఖర్చు లేకుండా చేసే క్రమంలో మనం ప్రయత్నం చేయాలి మొదట. తర్వాత లో కాస్ట్, అత్యవసరం అయితేనే లో కాస్ట్, అంతే కదా. ఇప్పుడు 200 రూపాయలకు షర్ట్ వస్తుంది, 200 రూపాయలకు డ్రెస్ వస్తుంది, 10,000 రూపాయలకు కూడా డ్రెస్ వస్తుంది, అవునా. 10,000 రూపాయలు వేసుకున్న డ్రెస్ రోజు నువ్వు అది 10,000 రూపాయలు ఒక డ్రెస్ వేసుకున్నావు అనుకుందాం. ఆ రోజంతా ధ్యానం అంతా నీ డ్రెస్ మీదనే ఉంటుంది, అవునా. ఎందుకుంటుంది చెప్పండి. ఎక్కడెక్కడ చినిగిపోద్దో, దాన్ని ఎక్కడ మురికి తగులుతుందో అనే ధ్యాస అంతా అనేది దేని మీద ఉంటుంది, డ్రెస్ మీదనే ఉంటుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం ఒక ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా మనం నడవాలి అని ఎప్పుడు ప్రయత్నించద్దు. అదే కాకుండా ఇంకొక విషయం చెప్తా. ఫస్ట్ ర్యాంకర్కి, సెకండ్ ర్యాంకర్కి చాలా ప్రయారిటీస్ ఉంటారు, వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, అవునా. కానీ అది తప్పు. మీకు ఒక విషయం తెలుసు, ఫస్ట్ ర్యాంకర్ ఉన్నవాడు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలనే ధ్యాసతోటి వాడు అదే క్రమంలో పనిచేస్తుంటాడు, చదువుతుంటాడు, చేస్తుంటాడు. వాడి వేరే వ్యవహారాలలో ధ్యాస పెట్టాడు. మనం ఎప్పుడు యావరేజ్ స్టూడెంట్గానే ఉండాలి. యావరేజ్ స్టూడెంట్సే లైఫ్లో సక్సెస్ అవుతారు, అది తెలియదు చాలా మందికి. మీకు తల్లిదండ్రులు కూడా చెప్పదలుచుకున్నా
మనం ఫస్ట్ ర్యాంక్ రావాలనే క్రమంలో పిల్లల మీద ఎక్కువ మెంటల్ ప్రెషర్ పెడుతున్నారు. అది తప్పు. పిల్లలు యావరేజ్గా ఉండి వాళ్ళకు శారీరకంగా డెవలప్ అయ్యేటట్టు విద్యాబుద్ధులే కాదు, వాళ్ళ శరీరం కూడా పెరగాలి, మానసిక వృద్ధి ఉండాలి, అన్ని విషయాలు తెలియాలి. మళ్ళీ అదే కాకుండా సమాజంలో ఏ విధంగా ఉంది, సమాజం అంటే రిలేషన్షిప్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇది చాలా ముఖ్యం అండి. ఇది ఎవరు తల్లిదండ్రులు ఈ మధ్య కొంచెం పట్టించుకోవట్లే. పిల్లల్ని 7 గంటలకు స్కూల్ పంపించి 7 గంటలకు ఇంటికి రానిస్తున్నారు. వాళ్ళు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు ఏం నేర్చుకోరు. అక్కడ ఒక మషిన్ లాగా చదువుతున్నారు. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసినారు, టీచర్స్ కానీ స్కూల్స్ కానీ. ఆ ప్రోగ్రాంలోనే వాళ్ళ చర్యలు నడుస్తూ ఉంటాయి గంటల తరబడి. వాడు బయటికి వస్తాడు, ప్రోడక్ట్ ఒకటి బయటికి వస్తుంది. ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ దానికే పనిచేస్తాం, కానీ జీవన వ్యవహార శైలిలో వాళ్ళు పనికిరారు. సో కొన్ని విషయాలు చాలా చెప్పొచ్చు, సమయాభ్యాసం అనుకుంటాను. కరెక్ట్, పిల్లలకు కొన్ని అర్థమవుతుండొచ్చు, కొన్ని అర్థం కాకపోవచ్చు నేను అనుకుంటున్నా. కానీ ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చున్న వాళ్ళకి అర్థమవుతాయి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకునేది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర రామకృష్ణ సేవా సమితి వారికి, మరియు ఈ మన వివేకానంద యువజన విద్యా కేంద్రం వారికి, ఇక్కడ మళ్ళీ అధ్యక్షులు గారికి, మరి ఎంతో మేడం గారు ఈ వివేకానందుని వారిని దానం చేసినందుకు అందరికీ, నాకు అవకాశం ఇచ్చినకి, మళ్ళీ తల్లిదండ్రులకి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు. సో నేను కొన్ని విషయాలు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కానీ నేను యాక్చువల్గా ఈరోజు హైదరాబాద్ వెళ్ళిపోవాలి నిన్ననే, నాకు అసలు టైం దొరకదు. కానీ మీ ప్రోగ్రాం ఉందని ఎంతో ఇష్టంగా వచ్చిన. సో ఇప్పుడు